ఈ క్వశ్చన్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక సర్క్యూట్ లో 150.4 ఓం అని దాంతోపాటు ఒక అమ్మీటర్ ని కనెక్ట్ చేశాడు. అమ్మీటర్ కి ఎంత రెసిస్టెన్స్ ఉందని మెన్షన్ చేశాడంటే 240 ఓమ్స్. ఈ అమ్మీటర్ కి ఒక షంట్ రెసిస్టెన్స్ పారలల్ లో 10 ఓమ్స్ ఉండేది కనెక్ట్ చేశాడు ఇలాగా. అయితే 20 వోల్ట్స్ బ్యాటరీకి ఈ కాంబినేషన్ అంతా కనెక్ట్ చేస్తే గన అమ్మీటర్ రీడింగ్ ఎంత ఉంటుంది అని అంటున్నాడు క్వశ్చన్ లో. ఓకేనా? అయితే సో ఇప్పుడు అమ్మీటర్ కి 240 ఓమ్స్ రెసిస్టెన్స్ ఉందన్నాడు కాబట్టి దాన్ని నేను ఇలా డ్రా చేశాను రెసిస్టెన్స్. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉన్నట్టు ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నట్టు లెక్క. ప్యారలల్ కాంబినేషన్ లో ఉన్నారంటే రిజల్టెంట్ వాల్యూ ఎంత అవుతుంది, దాంతోపాటు ఈ 150.4 ఓమ్స్ అనేది ఈ కాంబినేషన్ కి సిరీస్ లో ఉంది. దెన్ టోటల్ కరెంట్ రాయమన్నప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఏమి V/R ఈక్వివాలెంట్. సరే, ఫస్ట్ R ఈక్వివాలెంట్ అని అంటే ఈ రెసిస్టెన్స్ కి ఈ కాంబినేషన్ సిరీస్ లో ఉంది కాబట్టి యాడ్ చేయాలి. అంటే 150.4 ప్లస్ ఇవి రెండు ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమని రాయొచ్చు అంటే R1 R2 బై R1 ప్లస్ R2 అని. అంటే 240 into 10 ohms divided by 240 plus 10. So R equivalent is equal to 150.4 plus 240 into 10 by 250. ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతుందంటే 0 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఏమి తర్వాత 240ని 25తో డివిజన్ చేస్తే యూ విల్ గెట్ 150.4 ప్లస్ 9.6. సో టోటల్గా 160 అవుతుంది అనమాట ఆర్ ఈక్వివాలెంట్ వాల్యూ. దెన్ టోటల్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V మీన్స్ 20 డివైడెడ్ బై 160. దెన్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 20తో 8తో క్యాన్సిల్ అవుతుంది. సో టోటల్ కరెంట్ ఈజ్ 1/8 ఆంపియర్. అంటే అర్థమేమి, దీంట్లో కూడా 1/8 ఆంపియరే, ఈ కాంబినేషన్లో మొత్తం కూడా 1/8 ఆంపియరే. రైట్? ఏమని రావాలా? సో ఇక్కడ కూడా కరెంటు 1/8 ఆంపియర్, ఆల్సో ఈ కాంబినేషన్లో మొత్తం అంతా కలిపి కూడా 1/8 ఆంపియర్. నాకు కావాల్సినది ఇందులో మాత్రమే అమ్మీటర్ రీడింగ్ మాత్రమే కాబట్టి. అంటే ఈ రెండు రెసిస్టార్స్లో ఫస్ట్ రెసిస్టార్లో ఎంత కరెంట్ ఉంది, దాని ఫార్ములా ఏమనంటే I1 ఈజ్ ఈక్వల్ టు I ఈజ్ ఈక్వల్ టు V/R. ఇక్కడ ఈ రెండు ప్యారలల్ లో ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ సేమ్ ఉంటుంది, వీళ్ళ దగ్గర సేమ్ పొటెన్షియల్ ఉంటుంది ఇద్దరి దగ్గర. మరి అటువంటిప్పుడు I ఈజ్ ఈక్వల్ టు V/R లో V కాన్స్టెంట్ కాబట్టి I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి కరెంట్ తక్కువ ఉంటుందని మీనింగ్ ఇక్కడ. లేదా I1 అంటే అమ్మీటర్లో ఉండే రీడింగ్ 240 ఓమ్స్లో ఉండే ఏమి కరెంట్ వాల్యూ ఎట్లా రాసామంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి 1 రాసేటప్పుడు రెసిస్టెన్స్ ఇన్వర్స్ పవర్ 2 రాయాలి అక్కడ. అంటే R2 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్. సో I1 ఈజ్ ఈక్వల్ టు R2 అంటే సెకండ్ రెసిస్టెన్స్, మనము దీన్ని ఫస్ట్ రెసిస్టెన్స్ అనుకున్నాం, దీన్ని సెకండ్ రెసిస్టెన్స్ అనుకుంటే సరే 10 డివైడెడ్ బై 240 ప్లస్ 10 ఇంటూ టోటల్ కరెంట్ 1/8 ఆంపియర్. సరే I1 ఈజ్ ఈక్వల్ టు 10/250 ఇంటూ 1/8. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేం మిగిలి ఉంటుంది 1/25 8 సార్ 200. ఓకే, దెన్ I1 ఈజ్ ఈక్వల్ టు 1/200 మీన్స్ 5 ఇంటూ 10⁻³ ఆంపియర్ లేదా 5 మిల్లీ ఆంపియర్ అని కూడా రాయొచ్చు. సో అమ్మీటర్ రీడింగ్ ఎంత ఉంటుంది అని అంటే కనుక ఇక్కడ ఓకే ఇట్ ఈస్ 5 మిల్లీ ఆంపియర్. ఓకే.